హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏదైనా పాతకాలం పద్ధతులే వేరు కదా. ఒక్కొప్పుడు ఇలా చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి ఎవరికి ఇలా రాదు అసలు. ఏదైనా చూస్తుంటే మన వల్ల కాదు, కానీ చేస్తే తప్పకుండా మన వల్ల అవుతుందన్నమాట. నా చిన్నప్పుడు కానీ, నా పెళ్ళి అవ్వకముందు కానీ మా అమ్మ ఎప్పుడు చెప్పలేదు, నేను చేయాలనుకోలేదు కూడా. కానీ నా పెళ్ళి తర్వాత మా అత్తమ్మ, నాన్నమ్మ వాళ్ళు చేస్తుంటే నేను కూడా చేస్తానని సరదాగా కూర్చున్నాను. వాళ్ళంత బాగా కాకపోయినా కూడా పర్లేదు, కొంచెం ట్రై చేశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన చేతిలోని పననమాట. వాళ్ళు చెప్పేటప్పుడు మనం చేసుకున్నామనుకోండి, లైఫ్‌లో ఎప్పుడైనా మనకు యూజ్ అవుతుంది. సరదాగా నేర్చుకునే ఇలాంటి పనులేంటంటే, లైఫ్‌లో మనకెప్పుడైనా సరే సందర్భానుసారం ఉపయోగపడొచ్చు అని చెప్తున్నాను. అందరి విషయమేమో కానీ, నాకైతే ఇలాంటి పనులు చాలా ఇష్టం. కాకపోతే చేత కావంతే. ఇంక మా అత్తమ్మ కబుర్లు చెప్పుకోవడానికి వేరే వాళ్ళు దొరికారు కాబట్టి, ఈలోగా నేనైతే మా ఇంటి చుట్టూ వ్యూ చూపిస్తాను. చాలా బాగుంటుందనమాట. ఎస్పెషల్‌గా సమ్మర్‌లో అయితే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండం, మేము బయటకొచ్చేసి అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటామనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.